ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. మరి ఈ వరలక్ష్మీ వ్రతం అనగానే కొంతమంది స్త్రీలు వేలల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అసలు వరలక్ష్మీ వ్రతానికి కలశం ఎందుకు పెడతారో తెలుసా? కలశం అనేది దైవత్వాన్ని ఆహ్వానించడానికి ఒక మార్గం. కలశం ఉంచి దానిలో నీరు పోసి మామిడాకులు కొబ్బరికాయ పెట్టి దేవుడిని ఆహ్వానించడం. మరి అటువంటి కలశానికి ప్లాస్టిక్ పువ్వులతో రకరకాల ఆభరణాలతో అలంకరణలు చేసి ప్లాస్టిక్ పిన్నులతో గుచ్చి అతికించిన లక్ష్మీదేవి రూపం అవసరమా చెప్పండి? నిజంగా మన శరీరంలోని అవయవాలన్నీ అలాగే అతికించుకుంటామా మనం? మరి అమ్మవారి రూపం ఎందుకని అలాగా అన్ని రకాల అవయవాలు అతికించి గుచ్చడం చెప్పండి? అమ్మవారు మట్టి విగ్రహంలోనూ ఉంటారు, పసుపులోనూ పంచలోహంలోనూ ఉంటారు. మీకు ఉన్న దానిలో అమ్మవారిని పూజించండి. బంగారు ప్రతిమ అని వెండి ప్రతిమ అని చాలా ఖర్చు పెడుతున్నారు. ఇంట్లో వారిని అధిక ఖర్చు కోసం ఇబ్బంది పెడుతూ పూజలు చేయవద్దు. కొంతమంది చేసే ఆర్భాటాలకు మధ్యతరగతి వాళ్ళు పూజ చేసుకోవాలి అంటేనే భయపడేలా అయిపోతుంది. భగవంతుడు ఎప్పుడు ఆర్భాటాలు కోరుకోలేదు. ఎంత ఆర్భాటంగా చేస్తే అంతగా అనుగ్రహిస్తారని మాత్రం అనుకోవద్దు. దైవానికి కావాల్సింది మన అనుకూలత, మనం ఎంత ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పూజ చేస్తున్నామో ధ్యానం చేస్తున్నామో అనేదే. కాబట్టి అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు. ముత్తైదువుకు ఇవ్వవలసిన తాంబూలం ఆకు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, అంతేగాని రిటర్న్ గిఫ్టులు కాదు. ఈ రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం వలన పక్కింటి వాళ్ళు ఇంత ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, నేను ఇవ్వకపోతే ఏమనుకుంటారని ఇంకొంచెం ఖరీదు పెట్టి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అమ్మవారిని ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పూజించి అందరూ వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.